నమస్తే ట్రేడర్స్, మనకి ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే అయిపోయింది. మనము క్లోజింగ్ ఇట్లా డ్రా చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే నేను ఒక అన్న చెప్పిండు క్లోజింగ్ ఇంపార్టెంట్ అని. అన్న చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్. క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ డే క్లోజింగ్. మనం నిన్న ఎమోషన్స్ వల్లనైతే క్లోజింగ్ని అయితే అంత పట్టించుకోలే, ఇప్పుడైనా పట్టించుకుంటాం. బట్ ఈరోజు చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజింగ్ బ్రేక్ అయిపోయింది. నిఫ్టీ అయితే క్లోజింగ్ దగ్గరనే ఉంది. చూద్దాము. పుట్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక మేజర్ జోన్ దగ్గర అయితే రివర్సల్ అయింది. ప్రీవియస్ డే హై నుంచి రివర్స్ అయింది. అలాగే అది మేజర్ జోన్. ఇట్లా క్యాండిల్ రెడ్ అయితే క్లోజ్ అయింది. ఫస్ట్ క్యాండిల్ ఒక 50% డ్రా చేసి 50% క్యాండిల్ ఇక్కడికి వస్తే కొంచెం డిస్కౌంట్లు వస్తుంది. అప్పుడు నేను ట్రేడ్ అయితే ఎంట్రీ అవుతా. ఈ సెటప్ అనేది అయితే మనము యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాము. చూద్దాము. డిస్కౌంట్లో అయితే వస్తుంది మనకి. ఒక ఎంట్రీ అయితే తీసుకున్నా. స్టాప్ లాస్ అయితే 20 పాయింట్స్ పెట్టేసా. మనం ఇప్పుడైతే ప్రాఫిట్లోనే ఉన్నాము. చూద్దాం. 1:2కి అయితే ట్రై చేస్తాం మ్యాక్సిమం. 700 రీచ్ అయింది. 1000 ఇట్లా రీచ్ అయింది. బట్ అట్లీస్ట్ 1400 కోసం వెయిట్ చేస్తున్నా. 1:2. మనకి బ్యాంక్ నిఫ్టీలో సిపిఆర్ అవుతుంది, అక్కడ నుంచి రివర్సల్ అవుతుంది. మనం దీంట్లో ఎంత అయితే అంత బుక్ చేసుకున్నాము. 1:1కి అయితే ట్రయల్ చేసాం. 1400 రీచ్ అయింది. బట్ రివర్స్ అవుతుంది. 1400 రీచ్ అయింది, మళ్ళీ రివర్స్ అవుతుంది. ఎనీవే బుక్ అయితే చేసేస్తాం. 1400 రీచ్ అయింది. బట్ మనం అయితే బుక్ చేసాం. బట్ 1400 మనకి బుక్ కాలేదు. 1249 అయితే బుక్ చేసాము. 1:1.7 అయితే అలా బుక్ చేసాం ఫ్రెండ్స్. ఈరోజు డే అయితే క్లోజ్ దీంతో. థ్యాంక్ యూ.